One and all, welcome to video class. Already you had listened the second lesson part 1. Now I going to explain the second lesson part 2. The lesson name is the natural realms of the earth. భూమి ఆవరణాల గురించి పార్ట్ 1లో మీరు విన్నారు. ఇప్పుడు పార్ట్ 2లో మళ్ళీ ఏమేమి ఉన్నాయో కంటిన్యూ చేద్దాం నాన్న. ఒక్కసారి రివైజ్ చేసుకొని పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. రిలమ్స్ ఆఫ్ ద ఎర్త్, 4 realms here, 4 realms on the earth surface, that they are the లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, బయోస్పియర్. మొత్తం ఎన్ని ఆవరణాలు ఉన్నాయి మనకి? భూమి మీద 4 ఆవరణాలు ఉన్నాయి. వచ్చేసేసి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. హియర్ ఈస్ ద లిథోస్పియర్. లిథోస్పియర్ ఈస్ ద సాలిడ్ క్రస్ట్, హార్డ్ టాప్ ఆఫ్ ద ఎర్త్. మందపాటి గట్టి పొరతో ఏర్పడ్డదే ఫస్ట్ లేయర్ ఆఫ్ ద క్రస్ట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? రాక్స్ అండ్ మినరల్స్, రాళ్ళతో మరియు ఇనుప లవణాలు, ఖనిజ లవణాలతో ఏర్పడినటువంటి భూమి గట్టి మందపొర కలిగి ఉంది. ఇన్ గ్రీక్ వర్డ్ లిథో మీన్స్ స్టోన్ ఆర్ రాక్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లిథో అనేది మొత్తం కూడా గ్రీక్ వర్డ్. లిథో అంటే స్టోన్ ఆర్ రాక్. అంటే గ్రీక్ వర్డ్లో లిథో అంటే ఏంటిమ్మా? స్టోన్ ఆర్ రాక్. స్పియరా మీన్స్ స్పియర్ అండ్ బాల్, గోళము లేదా బంతి అని అర్థం. ఇక్కడ చాలా ఉన్నాయి మనకి ఎర్త్ సర్ఫేస్ మీద. మౌంటైన్స్, హైలాండ్స్, ప్లాట్యూస్ అన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈజ్ ద హైడ్రోస్పియర్. నెక్స్ట్ ఏంటిమా? హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ అంటే జలావరణం. ఏంటి? జలావరణం. దిస్ ఈజ్ ద సెకండ్ రిలమ్ ఆఫ్ ద వాటర్ ఈజ్ కాల్డ్ ద హైడ్రోస్పియర్. రెండో ఆవరణం ఏంటి నాన్న? జలావరణం. ఇక్కడ ఇది కూడా గ్రీక్ లాంగ్వేజ్ ఆఫ్ వర్డ్. ఇది కూడా గ్రీక్ నుంచి వచ్చినదే. హైడ్రో అంటే హ్యూడర్ అని పిలుస్తారు. లిథర్ గ్రీక్ వర్డ్లో హ్యూడర్ అంటే మనకి వాటర్ అని అర్థం. హ్యూడర్ అంటే ఏంటమ్మా? వాటర్ అని మనకి ఇక్కడ అర్థం వస్తుంది. హియర్ ఈజ్ ద అండర్ గ్రౌండ్ ఎర్త్ అమాంగ్స్ ద గ్రౌండ్ వాటర్, మినరల్ వాటర్. ఇక్కడ మనకి భూగర్భ జలాలు మరియు మొత్తం కూడా లోపల నిక్షిప్తమై ఉండి మహాసముద్రాలతో ఏర్పడినటువంటిది. దీన్నే హైడ్రోస్పియర్ అని మనం పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? అట్మాస్ఫియర్. ద లేయర్ ఆఫ్ ద ఎయిర్ సరౌండ్స్ ద ఎర్త్. చిన్న సన్నటి మందపాటి పొర ఒక దుప్పటిలాగా కప్పి ఉంచుతుంది. దీన్ని మనము వాతావరణం అంటాం. ఇది కూడా గ్రీక్ వర్డ్. గ్రీక్ వర్డ్లో ఆటమ్స్ అంటే వేపర్, నీటి ఆవిరి అని అర్థం అన్నమాట. ఇక్కడ సో మెనీ గ్యాసెస్ ఆర్ దేర్ ఇన్ అట్మాస్ఫియర్. వాతావరణంలో చాలా రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్. అన్నిటితో పాటు డస్ట్ పార్టికల్స్, దుమ్ము ధూళి కణాలు కూడా మనకి వాతావరణంలో కనబడుతుంటాయి. నెక్స్ట్ ఈజ్ ద బయోస్పియర్. ద ఫోర్త్ రిలమ్స్ ఆఫ్ ద లైఫ్ ఇంక్లూడింగ్ ద బ్యాక్టీరియా ఆన్ అట్మాస్ఫియర్. మన కంటికి కనిపించని చాలా సూక్ష్మ జీవులకి మనుగడ కల్పించినటువంటిదే బయోస్పియర్. ఇది కూడా గ్రీక్ వర్డ్. బయో మీన్స్ ఇన్ లైఫ్. ఇది మొత్తం కూడా గ్రీక్ వర్డే. బయో అంటే లైఫ్ అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ లైఫ్ నీడ్స్ ప్రజెంట్ ఆఫ్ ఆల్ ద 3 రిలమ్స్. మనిషి మనుగడ సాగించాలంటే, భూమి మీద నివసించాలంటే ఖచ్చితంగా ఏ ప్రాణికైనా మనకేం కావాలి? ల్యాండ్, వాటర్, ఎయిర్. ఏం కావాలి? 3 కావాలి. భూమి కావాలి, వాటర్ కావాలి, తర్వాత గాలి కూడా కావాలి. నెక్స్ట్ వన్ ఇస్ ద ల్యాండ్ ఫార్మ్స్. ల్యాండ్ ఫార్మ్స్ అంటే దే ఆర్ విల్ బి టు ద లిథోస్పియర్ డీల్ విత్ ద ల్యాండ్ ఫార్మ్స్. సమ్ ఆఫ్ ద ల్యాండ్ ఫార్మ్స్ దే ఆర్ ద ఫిల్డ్ విత్ ఓషియన్స్ అండ్ ద కాంటినెంట్స్. ఇవి ఎలా ఉన్నాయి నాన్న? భూమి మీద ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఓషియన్స్, కాంటినెంట్స్తో నిండి ఉన్నాయి. దీన్ని ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటాం. ఓషియన్స్ని తర్వాత కాంటినెంట్స్ని కలిపి ఏమని పిలుస్తామంటే ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్, మొదటి శ్రేణి భూస్వరూపాలని పిలుస్తాము. నెక్స్ట్ వన్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఏంటివి? మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్. ఈ రెండింటిని మొత్తాన్ని కలిపి సెకండ్ అంటే రెండవ శ్రేణి భూస్వరూపాలని పిలుస్తాం. నెక్స్ట్ వన్ జిగ్సా పజిల్. జిగ్సా పజిల్, ద మూవింగ్ ప్లేట్స్. మీకు చెప్పాను ఆల్రెడీ
లోపల మ్యాంటల్లో 57 ప్లేట్స్ అనేవి ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి అంటే పుష్ చేసుకుంటూ నీటిలో తేలాడుతూ అంటే మ్యాంటల్లో తేలాడుతూ ఉంటాయని చెప్పాను. దీస్ కాల్ ద రాక్స్ క్లాల్డ్ ప్లేట్స్. ఇవన్నీ కూడా పెద్ద రాళ్ళ మీద నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద రాళ్ళ మీద ఈ ఖండాలని కాంటినెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి మ్యాంటల్లో తేలాడుతుంటే ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయి, మునుగుతూ తేలుతూ ఒకదానిని ఒకటి పుష్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా మనకి 6 మేజర్ ప్లేట్స్ అనేవి మనం చూసాం. దాంట్లో ఆఫ్రికన్, నార్త్ అమెరికన్, తర్వాత సౌత్ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటికా, యురేషియా, పసిఫిక్ ప్లేట్స్ ఆర్ ద మేజర్ ప్లేట్స్. ఇస్ ద మైనర్ ప్లేట్స్ ఆల్సో దేర్, నజ్కా అండ్ అరేబియన్ ప్లేట్స్. ఇవి 2 చిన్నవి, మిగతావన్నీ కూడా మేజర్ ప్లేట్స్. దీస్ ప్లేట్స్ యాక్చువల్లీ ఫ్లోట్ ఆన్ ద మ్యాంటల్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మ్యాంటల్లో. అంటే ఎర్త్ 3 రకాలుగా విభజించబడిందని చెప్పాను. క్రస్ట్, మ్యాంటల్, కోర్. మ్యాంటల్లో ఇవి నీటిలో మునుగుతూ పైకి తేలాడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఒకదానితో ఒకటి పుష్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా ఈ మూమెంట్ అంటే ఒకదానితో ఒకటి పుష్ చేసుకుంటూ అటు ఇటు కదలికను అంటే ఖండాల కదలికను మనం ఏమని పిలుస్తామంటే ప్లేట్ టెక్టానిక్స్. ఏమని పిలుస్తాం? ప్లేట్ టెక్టానిక్స్. టెక్టానిక్ అంటే మనకి ఇది కూడా గ్రీక్ వర్డే. టెక్టానిక్ అనేది వడ్రంగి లేదా భవన నిర్మాణదారుడు. ఈ ప్లేట్ టెక్టానిక్స్ నుంచే మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి సంభవిస్తాయి. నెక్స్ట్ ఈజ్ ద సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. జియాలజిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓషియన్ రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఒకదాని నుంచి ఒకటి ఏమంటారు ఖండాలు ఒకదానితో ఒకటి పుష్ చేసుకోవడం వల్ల మనకి బాగా ఏర్పడినట్టు ఒక కొత్త నేల ఏర్పడుతుంది అని చెప్పాం. అంటే సముద్రంలోని భూమి పైపొర ఎలా ఉంటుంది? పసిఫిక్ మహాసముద్రం తీసుకున్నట్లయితే దాని భాగంలో రిడ్జెస్ అంటే మిట్టలు, తర్వాత మౌంటైన్స్ అని ఉన్నాయని మనకి ముందే తెలుసు. ఇవి ఎలా ఏర్పడతాయంటే మిట్టలు అనేవి అగ్నిపర్వతాలు పేలినప్పుడు లావా అనేది బయటికి వస్తుంది కదా, ఆ లావా వల్ల ఈ మిట్ట ప్రాంతంలో నేల ఏమవుతుంది? పైకి నెట్టబడి క్రాక్స్గా ఏర్పడి బాసల్ట్ రాళ్లతో కూడినటువంటి సముద్రపు కొత్త నేల ఏర్పడుతుంది. ఏమేర్పడుతుందన్నా? సముద్రపు కొత్త నేల. ఇది 2 వైపులకు విస్తరిస్తుంది. ఈ బాసల్ట్ అనేటువంటి కొత్త నేల అటువైపు ఇటువైపు సముద్రానికి 2 వైపులా ఏర్పడుతుంది. అంటే తాజాగా ఏర్పడినటువంటి ఈ పొర ఏం చేస్తుందంటే దీనిపైన ఉన్నట్టు ఏదైనా ఒక పలకను దూరంగా నెట్టబడుతుంది. ఇలా ద సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వన్ డ్రామా ఎట్ ద మార్జిన్స్. ద మార్జిన్స్ ఆఫ్ ద ప్లేట్ బౌండరీస్ వేర్ ద ప్లేట్ మీట్స్ ఆర్ ద హైయెస్ట్ జియాలజికల్. ఇక్కడ చూసినట్లయితే పలకల అంచుల వద్ద, సరిహద్దుల వద్ద భూచర్యలు అంటే రియాక్షన్స్ అనేవి, ఎర్త్కి సంబంధించినటువంటి రియాక్షన్స్ అనేవి చాలా జరుగుతాయి. మీకు పేజీ నెంబర్ 17లో ఉంది నాన్న అది. దీంట్లో ఫస్ట్ 4 సైకిల్స్ ఉన్నాయి. దీంట్లో మొదటి దశలో ఏం జరుగుతుంది, సెకండ్ దశలో ఏం జరుగుతుంది అనేది మీరు ఇక్కడ మ్యాప్లో చూడొచ్చు. నెక్స్ట్ వన్ ద ఫ్యాక్ట్ ఇన్కమింగ్ ప్లేట్స్ యాక్చువల్లీ ద మ్యాంటల్ బికేమ్స్ ద మాల్టెన్. ఇదేమవుతుంది? కరుగుతుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఈ మ్యాంటల్లో ఏమవుతుంది? కరిగి మళ్ళీ కొత్తదైనటువంటి సముద్రపు నేల దగ్గరికి లాగుతుంది. నెక్స్ట్ చూడండి మెనీ ఆఫ్ ద ప్లేట్స్ బౌండరీస్ ఆల్ క్యారెక్టరైజ్డ్ వాల్కనిక్స్, ఎరప్షన్ అండ్ ఎర్త్ క్వేక్స్. ఇలా మనకి ఏర్పడ్డటువంటి ప్లేట్స్ అంటే సరిహద్దుల దగ్గరనే అనేక పలకల అంచుల వద్దనే మనకి అగ్నిపర్వతాలు తర్వాత భూకంపాలు అనేవి సంభవిస్తాయి. ఇది మనకి పార్ట్ 1లో అయిపోయింది. నౌ ఐ హ్యావ్ టు కంటిన్యూ ద పార్ట్ 2. పార్ట్ 2లో స్లో మూమెంట్స్ అండ్ సడన్ మూమెంట్స్. స్లో మూమెంట్స్ మీన్స్ నిదానంగా కదిలేటువంటి, సడన్ మూమెంట్స్ అనుకోకుండా తొందరగా జరిగేటువంటి పరిణామాలని సడన్ మూమెంట్స్ అంటాం. ఇప్పుడు మనము చూద్దాం దేంట్లో స్లో మూమెంట్స్ జరుగుతాయో చూద్దాం. ఫస్ట్ వెరీ స్లో మూమెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద క్రస్ట్, మూమెంట్ ఆఫ్ ద కాంటినెంటల్ ప్లేట్స్ అండ్ దేర్ ఈవెన్చువల్లీ రిటర్న్ టు ద మ్యాంటల్. మనం చూసినట్లయితే శిలావరణంలో జరుగుతున్నటువంటి లిథోస్పియర్. శిలావరణం అంటే ఏంటన్నా? లిథోస్పియర్. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద 2 చేంజెస్ ఇన్ ద లిథోస్పియర్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద పై పొర ఏదైతే ఉంది కదా, క్రస్ట్ ఏర్పడేదానికి కారణం ఏంటంటే ద ప్లేట్స్ ఆర్ టు మూవింగ్ ఇన్ టు ద స్లోలీ, నిదానంగా కదులుతుంటాయి. ఖండ పలకల కదలికలు అంటే ఖండాల లోపల ఉన్నటువంటి కాంటినెంట్స్ నిదానంగా కదులుతూ ఎక్కడికి వెళ్తాయి? దే రీచ్డ్ ఇన్ టు ద మిడిల్ ఆఫ్ ద పార్ట్, మధ్యలోకి చేరుకోవడం వల్ల మనకి ఏం ఏర్పడుతుంది?
అక్కడ ఉండేటువంటి క్రస్ట్ ఆఫ్ ద లేయర్ ఆఫ్ ద క్రస్ట్ అనేది ఏర్పడుతుంది. తర్వాత రెండో రకం, ద సెకండ్ చేంజెస్ ఈస్ ద టు నాట్ ఎక్స్పెక్టెడ్, దే ఆర్ విల్ బి టు ద టు కేమ్ ఇన్ టు ద సడన్లీ, దట్స్ లైక్ ఈస్ ద ఎర్త్ క్వేక్స్ అండ్ ద వాల్కానోస్ ఎరప్షన్, అగ్ని పర్వతాలు పేలడం, తర్వాత భూకంపాలు అనేవి సంభవించడం జరుగుతుంది. అంటే ఇది మనకు తెలియదు కదా నాన్న, లేయర్ ఏర్పడేది మనము చూడలేము, కానీ సడన్గా వచ్చేటువంటి భూకంపాలని కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ వచ్చిన తర్వాత ఓహో భూకంపం వచ్చిందా అని లెక్కన మనకు ఉంటుంది. ఎలా వస్తుంది అంటే సడన్గా వస్తుంది, తెలియదు. భూకంపం వచ్చి చెప్పి రాదు కదా నాన్న. నేచర్కి సంబంధించినటువంటి ఏ మూమెంట్ అయినా కానీ సడన్గానే జరుగుతుంది. కాబట్టి వెన్ వీ హ్యావ్ టు నాట్ ఎక్స్పెక్టెడ్, కాసేపు ఎండగా ఉంటుంది, ఇంకాసేపటికి వర్షం పడుతుందా చల్లగా ఉంటుందా అనేది మనకి తెలియదు. దట్ ఈజ్ విల్ బి టు ద హ్యావింగ్ ద స్లో మూమెంట్. ఫస్ట్ లేయర్ ఏర్పడడానికి అక్కడ ఉండేటువంటి శిలావరణం, భూ గర్భంలో ఉన్నటువంటి శిలావరణంలో 2 రకాల మార్పులు అనేవి జరుగుతుంటాయి. మొదటిది అంటే లేయర్ ఏర్పడడానికి, ఫస్ట్ లేయర్ ఏర్పడడానికి కారణాలు ఏంటివంటే నిదాన కదలికలు. మ్యాంటల్లో అక్కడ ఉండేటువంటి ఖండాలు ఏం చేస్తాయి, మెల్లగా ఫ్లోటింగ్ అవుతూ అటు నుంచి ఇటుకి, ఇటు నుంచి అటుకి ఏమైతాయి, కదులుతూ ఉంటాయి. తర్వాత ఖండ పలకల కదలికలు, కాంటినెంట్స్లో అంటే అక్కడ ఉండేటువంటి ఖండాలు కూడా ఏం చేస్తాయి, కదులుతుంటాయి. ఈ 2 కదిలి ఎక్కడికి వెళ్తాయి, దే రీచ్డ్ ఇన్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద లేయర్, అంటే లోపల ఉండేటువంటి మధ్యలోకి వచ్చి అక్కడ మనకి క్రస్ట్ లేయర్ అనేది ఏర్పడుతుంది. తర్వాత సడన్ మూమెంట్ ఏం జరుగుతుంది, వీ హ్యావ్ టు నాట్ ఎక్స్పెక్టెడ్, దట్ ఈస్ విల్ బి టు ద సడన్ మూమెంట్, దట్ ఈస్ ద ఎర్త్ క్వేక్స్ అండ్ ద వాల్కానిక్ ఎరప్షన్, అగ్ని పర్వతాలు పేలడం, భూకంపాలు సంభవించడం లాంటివి సడన్ మూమెంట్స్ అని మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. చూడండి మా, ద డ్రామాటిక్ ఎరప్షన్ ఆఫ్ వాల్కానిక్స్ అండ్ ఎర్త్ క్వేక్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి వాల్కానిక్ ఎరప్షన్స్, ఎర్త్ క్వేక్స్ అనేవి సంభవిస్తాయి. ద సడన్ మూమెంట్స్ కెన్ బి డిస్ట్రక్టివ్ అండ్ కాజ్ ఆఫ్ మచ్ డ్యామేజ్. ఈ అగ్ని పర్వతాలు, ఈ సడన్ మూమెంట్స్ అనేవి జరగడం వల్ల మొత్తం కూడా ఎక్కడైతే వచ్చిందో ఆ ప్రాంతం అంతా కూడా చాలా వరకు స్పాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి మా, వాల్కానోస్. నెక్స్ట్ ఏంటి నాన్న, వాల్కానోస్ మీన్స్ అగ్ని పర్వతాలు. Volcanoes are placed on the earth surface where molten materials from the mantle crust of the earth surface. Volcanoes అనేవి are placed on the earth surface. ఇవి అగ్నిపర్వతం అనేది భూగర్భంలోని శిలాద్రవం ఉండేటువంటి గొట్టం వలె నుండి అనేక భాగాల నుండి బయటికి వస్తుంది. అగ్నిపర్వతాలు, వాల్కానోస్ ఆర్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ వేర్ మాల్టన్ మెటీరియల్స్ ఫ్రమ్ ద మ్యాంటల్ క్రప్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. అగ్నిపర్వతం చిత్రాన్ని చూసినట్లయితే భూగర్భంలోని శిలాద్రవం అనేది అనుకూల పరిస్థితిని ఏర్పరచుకొని అక్కడ గొట్టం లాగా ఉంటుంది, అంటే ఒక పైపు లాగా ఉండేటువంటి భాగాల నుండి ఆ ద్రవం అనేది బయటికి వస్తుంది. నెక్స్ట్ మా, the smoke, ash and dust particles spreads out in the atmosphere while the molten materials cool and from hard rocks called the ఇండిజియస్ రాక్స్. మరి ఇది ఇలా వచ్చినప్పుడు బయటికి ప్రవహించినటువంటి ఈ శిలాద్రవం ఏమవుతుందంటే అక్కడే ఒక పర్వత ఆకారంలో, శంకు ఆకారంలో ఉన్నటువంటి పర్వత నిర్మాణ ఆకారాన్ని ఏర్పరచుకొని ద స్మోక్, యాష్ అండ్ డస్ట్ పార్టికల్స్, ఫస్ట్ ఏమొస్తుందన్న నీటి ఆవిరి, పొగ, అనేక రకాల వాయువులు బయటికి వస్తాయి. తర్వాత దే హ్యావ్ టు కేమ్ టు ద స్మోక్, యాష్ అండ్ డస్ట్ పార్టికల్స్, పొగ, బూడిద, దుమ్ము, ధూళి వంటి కణాలన్నీ కూడా దే ఆర్ విల్ బి టు ద మిక్స్డ్ అండ్ టు అట్మాస్ఫియర్, వాతావరణంలో కలుస్తాయి. బయటికి వచ్చినటువంటి నీటి ఆవిరి కానీ, పొగ కానీ, తర్వాత అనేక రకాల వాయువుల దుమ్ము కణాలు కానీ ఎక్కడ కలుస్తాయి, వాతావరణంలో కలిసిన తర్వాత లావా అనేటువంటి ద్రవం బయటికి వస్తుంది. మ్యాగ్మా ఛాంబర్ నుంచి లావా అనేటువంటి ద్రవం బయటికి వస్తుంది. ఓకేమ్మా. నెక్స్ట్, ఇలా వచ్చినటువంటి ఈ లావా అనే ద్రవం ఏమవుతుందంటే ఇండిజియస్ రాక్స్, అంటే అక్కడ ఏం ఏర్పరుస్తాయి, కఠిన శిలలను ఏర్పరుస్తాయి. పొగ, బూడిద, ధూళి వంటివన్నీ ఏమో ఎక్కడ కలుస్తాయి, వాతావరణంలో. ఇక్కడ లావా నుంచి వచ్చినటువంటి పదార్థం ఏమవుతుంది, భూమి మీదకి ఫ్లో అవుతుంది కదా, ఫ్లో అయిన తర్వాత అది చల్లబడి కఠినతరమైనటువంటి శిలల్ని, అంటే గట్టి రాక్స్ని ఏర్పరుస్తాయి. దాన్నే ఇంజీనియస్ రాక్స్ అంటాం. ఏమని పిలుస్తున్నానా, ఇంజీనియస్ రాక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ చూడండి మా, సమ్ పార్ట్ ఆఫ్ ద లావా మే నాట్ రీడ్ ద సర్ఫేస్ and may cool under the surface and became rocks. These are called the intrusive landforms అని పిలుస్తాము.
Some part of the lava may not reach the surface and may cool under the surface and become rocks. These are called the insidious landforms. ఇక్కడ కొంత భాగం లావాలో కొంత భాగం ఏమవుతుందంటే భూమి లోపలనే ఉండి అక్కడ ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి శిలల్ని గట్టిపరుస్తుంది. దీన్నే మనం ఏం పిలుస్తామంటే అంతర్గత భూస్వరూపాలు. అంటే లోపలే ఉంటుంది, ఇంకా కొంచెం లావాలోని ద్రావకం లోపల ఉండి లోపల కూడా సముద్రం లోపల కూడా అక్కడ గట్టిదైనటువంటి శిలలను ఏర్పరుస్తుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అంతర్గత భూప్రవాహాలు అని పిలుస్తాం, భూస్వరూపాలు. నెక్స్ట్ వన్ చూడండి. ఏ పార్ట్ ఆఫ్ ద లావా విచ్ పోర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆన్ ద ఎర్త్ ఫార్మ్స్, దిస్ ఈస్ ద ఎక్స్ట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్. ఇంకొంచెం ఏమో బయటికి వస్తుంది, భూమి ఉపరితలం నుంచి పైకి వచ్చి లావాల కొంత భాగం బయటికి చొచ్చుకొని వస్తుంది. దీన్ని మనం ఎక్స్ట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే భూస్వరూపాలు అని పిలుస్తాం. ఇక్కడ మనము చూద్దాం నాన్న, ఒకసారి డయాగ్రామ్ చూద్దాము. ఓకే అమ్మా, చిల్డ్రన్ సీ దిస్ పిక్చర్ మా. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద వాల్కానో, అగ్నిపర్వత అంతర్నిర్మాణం. చెప్పాను కదా నాన్న, ఇది మొత్తం కూడా అగ్నిపర్వతం అనుకుంటే దిస్ ఈస్ ద మ్యాగ్మా ఛాంబర్. ఇదేంటి నాన్న, మ్యాగ్మా ఛాంబర్. ఇక్కడ ఉన్నటువంటి భూగర్భంలోని శిలాద్రవం ఏం చేస్తుందంటే ఈ గొట్టాల ద్వారా, ఇదిగో చూడండి, ఈ గొట్టాల ద్వారా బయటికి ప్రవహిస్తుంది. సైడ్ వెంట్ ఇట్లా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి ఏమొస్తాయి ఇక్కడి నుంచి, ఈ గొట్టం నుంచి అనేక ద్రవాలు అంటే భూగర్భంలో ఉన్నటువంటి అనేక ద్రవాలు వేడెక్కి ఈ మ్యాగ్మా ఛాంబర్ ద్వారా అనేక రకాలుగా విడిపోయి బయటికి వస్తాయి. లేయర్స్ ఆఫ్ లావా అండ్ యాష్ ఫ్రమ్ పాస్ట్ ఎరప్షన్స్. ముందేం చేస్తుంది, ఇలా వచ్చేసేసి ఫస్ట్ ఏమొస్తుంది, అక్కడ ఉండేటువంటి పొగ, స్మోక్ అండ్ యాష్, బూడిద తర్వాత పొగ అనేది బయటికి వచ్చిన తర్వాత చిన్న చిన్న రాళ్ళు వేడి ఉంటాయి కదా మనకి నిప్పులు, అవన్నీ కూడా బయటికి ఎగజిమ్మిన తర్వాత మనకు అప్పుడు ఏమొస్తుంది, లావా అనేది బయటికి వస్తుంది. దట్ ఈస్ ద వాల్కానిక్ బాంబ్స్. అంటే అగ్నిపర్వతాలు చిన్నటువంటి మనకి నిప్పు కణాలు అంటాం చూడండి, ఆ నిప్పు కణాలు, పొగ, తర్వాత డస్ట్ అంతా కూడా బయటికి వచ్చిన తర్వాత ఏమొస్తుంది, లావా అనేది ఏర్పడి అదంతా కూడా ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అయ్యి ఇక్కడ ఏం ఏర్పరుస్తుంది, కఠినతరమైనటువంటి శిలల్ని ఏర్పరుస్తుంది. దాన్నే మనం ఏమని పిలుస్తాము, చెప్పాను కదా, ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అని పిలుస్తాము. దాంట్లో లోపల ఉండేటువంటివేమో అంతర్గత, లోపల కొంత ఉంటుంది, అదేమో అంతర్గత భూస్వరూపాలు. లావా బయటికి వచ్చి ఇక్కడ ఏర్పడినటువంటి గట్టి శిలల్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్ట్రూజివ్ అంటే భూస్వరూపాలని పిలుస్తాం. అండర్స్టాండ్ మా. దిస్ ఈజ్ ద మ్యాగ్మా ఛాంబర్. ఇదేంటి మా, మ్యాగ్మా ఛాంబర్. ఈ మ్యాగ్మా ఛాంబర్ నుంచి లోపల ఉన్నటువంటి ద్రవాలన్నీ కూడా అనేక రకాలు, ఇక్కడ 3 గొట్టాలు ఉన్నాయి కదా, ఈ గొట్టాల ద్వారా బయటికి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేర్పరుస్తుంది మనకి, ఇక్కడ పొగని, అంటే అగ్నిపర్వతాల నుంచి వచ్చినటువంటి ద్రావకం మొత్తం కూడా ఎలా వస్తుంది మనకి, అనేక రకాలుగా, అంటే యాష్. ఓకే చిల్డ్రన్, చూడండి అన్న, ఇక్కడ మ్యాగ్మా ఛాంబర్ నుంచి గొట్టాల ద్వారా చాలా వరకు బయటికి వెళ్ళిపోతుంది. ఇదిగో మ్యాగ్మా ఛాంబర్ నుంచి లోపల ఉన్నటువంటి ద్రవాలన్నీ కూడా 3 రకాలుగా విడిపోయి ఎటువైపు కావాలంటే అటువైపు అంతా కూడా వెళ్ళిపోయి మిగతా లోపల ఉన్నటువంటి శిలాద్రవకం అంతా కూడా ఈ గొట్టం ద్వారా బయటకు వచ్చి ఫస్ట్ ఏర్పరుస్తుంది, లేయర్స్ ఆఫ్ లావా. ఇలా విడిపోయిన తర్వాత లావాని ఏర్పరచాలంటే ముందు ఏమొస్తుంది, యాష్ అండ్ ద వాల్కానిక్ బాంబ్స్ ఎరప్షన్, అంటే పేలడం జరుగుతుంది. పేలిన వెంబడి ఏమొస్తుంది మనకి, బూడిద తర్వాత పొగ తర్వాత దుమ్ము ధూళికణ. ఇవన్నీ ఎక్కడ కలుస్తాయి, వాతావరణంలో కలిసిన తర్వాత మనకు లావా అనేటువంటి ద్రవం బయటికి వస్తుంది. ఈ బయటికి వచ్చి ఈ లావా అంతా కూడా ఇలా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి ఏం ఏర్పరుస్తుంది, కఠినమైనటువంటి రాతి పొరను ఏర్పరుస్తుంది. కాబట్టి అంటే ఇంకా భూమిలో కొంత భాగం లావా చల్లబడిన తర్వాత కూడా కొంత భాగం భూమిలోనే ఉంటుంది. వాటిని మనము ఇంట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే అంతర్గత భూస్వరూపాలు. మరి లావా బయటికి చొచ్చుకొని వచ్చి పదార్థాన్ని అంటే చల్లబడి గట్టిదైనటువంటి శిలలను ఏర్పరచడాన్ని ఎక్స్ట్రూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే భూస్వరూపాలని పిలుస్తాం. ఆర్ యు అండర్స్టాండ్ మా? నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ పసిఫిక్ అగ్నివలయం అని ఒకటి ఉంది నాన్న. మీకు పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా కంపాలు సంభవిస్తాయి. అంటే ఎక్కువ ఎర్త్ క్వేక్స్ అనేవి ఎక్కడొస్తాయంటే పసిఫిక్ మహాసముద్రాలు,
అగ్నిపర్వతాలు అంటే పసిఫిక్ లోపల మహాసముద్రంలో కూడా మనకి వాల్కానోస్ అనేవి ఉన్నాయి. ఏమన్నా వాల్కానోస్ అనేవి ఉన్నాయి. అక్కడ భూకంపాలు, తర్వాత అగ్నిపర్వతాలు పేలడం భూగర్భ శాస్త్రజ్ఞులు అప్పుడే గుర్తించారు. అంటే సజీవంగా ఉన్నటువంటి అగ్నిపర్వతాల్లో 3/4 ఎక్కడున్నాయంటే పసిఫిక్ మహాసముద్రంలోనే ఉన్నాయి. ఈ పసిఫిక్ మహాసముద్రాల అంచున ఎప్పుడే కానీ మీకు రెండోసారి చెప్పాను, రిడ్జెస్ దగ్గర రిడ్జెస్ ఎట్ ద మార్జిన్స్, ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రాల అంచుల భాగంలో ఎక్కువగా భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఇంకొకటి చూపిస్తాను చూడండి అన్న, ఇక్కడ మీకు లెట్ us see the అబ్జర్వ్ దిస్ పిక్చర్ మా. ఈ పిక్చర్ ఒకసారి చూడండి అన్న. దిస్ ఈస్ ద స్ట్రాంబోలి వాల్కానో, మోస్ట్ యాక్టివ్ వాల్కానో ఇన్ ద వరల్డ్ ఆర్ లైట్ హౌస్ ఇన్ ద మెడిటేరియన్ సీ. మహాసముద్రంలో ఉన్నటువంటి వాల్కానో ఇది. ఎక్కడన్నా మహాసముద్రం దగ్గర అంటే మెడిటేరియన్ సీలో ఉన్నటువంటి లైట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి వాల్కానో స్ట్రాంబోలి. దీన్ని ఏంటిదన్నా స్ట్రాంబోలి అగ్నిపర్వతం అని పిలుస్తాం. ఇక్కడ ఇంపార్టెంట్ వాల్కానోస్ ఇన్ ద వరల్డ్, మనకి ఏ వాల్కానోస్ వరల్డ్లో ఎక్కడున్నాయో చూడండి అన్న. స్ట్రాంబోలి ఇన్ సిసిలీ. స్ట్రాంబోలి వాల్కానో మెడిటేరియన్ సీలోని సిసిలీ అనేటువంటి ప్రాంతంలో మెడిటేరియన్ సీలో మనకి కనబడుతుంది. మిస్టర్ ప్లీ వెస్ట్ ఇండీస్లో ఉంది. మౌంట్ వెస్యూవియస్ ఇటలీ, ఫ్యూజియామా జపాన్, కోటోపాక్సీ ఈక్వేడర్, మయాన్ ఫిలిప్పైన్స్, బ్యారన్ అండ్ నార్కోండమ్ ఇండియా అండ్ కిలిమంజారో Tanzania. These are the important volcanoes. Here is the wall of the volcano is there. This is located in the Sicily of the Mediterranean Sea. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న? మనకి స్ట్రాంబోలి వాల్కానో ఏమని పిలుస్తాం నాన్న? స్ట్రాంబోలి వాల్కానో. దిస్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కానో. ఎప్పుడు కూడా పేలుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ అగ్నిపర్వతం అనేది పేలుతూనే ఉంటుంది. ఇది ఎక్కడ లొకేట్ అయ్యబడిందంటే సిసిలీ అనేటువంటి ప్రాంతంలో మెడిటేరియన్ సీలో మనకి ఇది కనబడుతూ ఉంటుంది. ఓకే చిల్డ్రన్, చెప్పాను కదన్నా పసిఫిక్ అంటే ఇక్కడ మనకి స్ట్రాంబోలి అనేటువంటి అగ్నిపర్వతం ప్రపంచంలోనే అత్యంత చురుగ్గా ఉన్నటువంటి అగ్నిపర్వతం. దీన్ని మధ్యధర సముద్రపు దీపస్తంభం అని పిలుస్తాము. ఇది ఎక్కడుందంటే సిసిలీలో ఉంది. మీకు చెప్పాను కదా కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అగ్నిపర్వతాల గురించి. దీని మధ్యధర సముద్రపు దీపపు స్తంభం అంటారు. ఇది ఎక్కడుందంటే సిసిలీలో ఉంది. స్ట్రాంబోలి ఎక్కడుందన్నా సిసిలీలో. అలాగే మౌంట్ పీలే అనేది వెస్ట్ ఇండీస్లో ఉంది. ఇవన్నీ కూడా అగ్నిపర్వతాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో. మౌంట్ వెస్యూవియస్ ఇటలీలో ఉంది. ఫ్యూజియామా జపాన్లో ఉంది. కోటోపాక్సీ ఈక్వేడర్లో ఉంది. మయాన్ ఫిలిప్పైన్స్లో. బ్యారన్ అండ్ నార్కోనమ్ ఇవి ఎక్కడున్నాయంటే తెలుసా? మనకి ఐలాండ్స్లో కనబడతాయి. ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్లో తర్వాత బ్యారన్ అండ్ నార్కోనమ్ అనేటువంటి అగ్నిపర్వతాలు మనకు అక్కడ కనబడతాయి. ఇవి మీకు 10th క్లాస్లో వస్తాయి నాన్న దీని గురించి. కిలిమంజారో అనేటువంటి అగ్నిపర్వతం ఎక్కడుందంటే టాంజానియా. ఓకేమ్మా. నెక్స్ట్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఏంటమ్మా నెక్స్ట్ వచ్చేసేసి ఎక్స్టర్నల్ ప్రాసెస్. ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లైక్ వాటర్ అండ్ ఎయిర్ ఆర్ వర్కింగ్ vigorously. The external forces like water and air are working vigorously to wear away the surface, and the interaction of these constructive and destructive forces given to the rise to the great diversity of present day landforms. బాహ్య ప్రక్రియలు ఏంటి నాన్న? బాహ్య ప్రక్రియలు. ఎక్స్టర్నల్ ప్రాసెస్ అంటే బాహ్య ప్రక్రియలు. ఇవి ఎలా ఉంటాయంటే అంతర్గత అంటే లోపల ఉన్నటువంటి అంటే భూస్వరూపంలో జరిగేటువంటి రియాక్షన్ వల్ల కొండలు గుట్టలు పైకి ఎట్లా లేస్తాయో తెలుసుకున్నాం. అంటే లోపల ఉండేటువంటి కొండ ప్రాంతం ఉంటుంది కదా నాన్న, అవి కూడా ఏం చేస్తాయంటే పైకి లేచి కిందికి మళ్ళీ కూర్చుంటాయంట. కొండలు తర్వాత గుట్టలు కూడా పైకి లేస్తాయి. అలాగే గాలి నీరు వంటివి బయటి శక్తులు అంటే ద ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఆఫ్ ద వాటర్ అండ్ ద ఎయిర్ ఆల్సో దే హ్యావ్ టు విల్ బి టు ద వన్ ఆఫ్ ద ప్రెజర్ టు టేక్ ఇన్ టు ద ఎర్త్ సర్ఫేస్. భూమి ఉపరితలం పైన గాలి నీరు అనేవి కూడా ఒక రకమైనటువంటి ప్రెజర్ని చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దే ఆర్ విల్ బి టు ద డిస్ట్రక్టివ్ అంటే ఒక విధ్వంసకరమైనటువంటి చర్యల్ని సృష్టిస్తూ ఉంటాయి. ఇలా అనేక అంటే ఈ విధ్వంసాలను సృష్టించడం వల్లనే దే ఆర్ విల్ బి టు ఫ్యామింగ్ టు ద
టు సో మెనీ ల్యాండ్ ఫామ్స్, అనేక భూస్వరూపాలు అనేవి ఏర్పడ్డాయి. ఇలా అంటే లోపల కొండలు గుట్టలు పైకి ఎలా లేస్తున్నాయో తెలుసుకున్న తర్వాత గాలి నీరు వంటివి కూడా అనేక రకాలైనటువంటి విధ్వంసక చర్యల్ని ఏర్పరుస్తున్నాయి ఎక్కడ, భూమి ఉపరితలం మీద. దీంతో మనం చూస్తున్నటువంటి అనేక భూస్వరూపాలు ఏర్పడ్డాయి. ఇలానే అనేక భూస్వరూపాలు అంటే భూమి బద్దలైనప్పుడు, బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మనకి విశ్వం ఏర్పడిందని, దాంట్లోనే మనకి ఓషియన్ బేసిన్స్, తర్వాత వ్యాలీస్, తర్వాత నెక్స్ట్ కాంటినెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ప్లెయిన్స్ ప్లాటీస్ కూడా ఏర్పడ్డాయని మనం తెలుసుకున్నాం. అంటే విధ్వంసక చర్యల వల్లనే చాలా రకాలైనటువంటి ప్రాసెస్ ల్యాండ్ ఫామ్స్ అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్ ద షేపింగ్ ఆఫ్ ద ల్యాండ్ ఫామ్స్ బై విండ్ అండ్ వాటర్ ఆర్ కాల్డ్ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ బై జియోగ్రాఫర్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ కింద ఓషియన్స్, కాంటినెంట్స్ చెప్పుకున్నాం. మొదటి శ్రేణి భూస్వరూపాలంటే మహాసముద్రాలు, ఖండాలని చెప్పుకున్నాం. రెండో శ్రేణి భూస్వరూపాలంటే ఏమని చెప్పుకున్నాం మనం అక్కడ, మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాటీస్. మరి థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఆల్సో దే ఆర్ ద వాటర్, విండ్. ఏంటి నాన్న, నీరు గాలిని మనము మూడో శ్రేణి భూస్వరూపాలని చెప్పుకున్నాం నాన్న. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ నాన్న, యూ హ్యావ్ టు రిమెంబర్ ద మైండ్. ఓషియన్, కాంటినెంట్స్ నేమో మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటాము. ప్లాట్యూస్, మౌంటైన్స్, ప్లెయిన్స్ నేమో సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటాము. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ వచ్చేసేసి విండ్ అండ్ వాటర్, నీటిని గాలిని మనము థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ చూడండి Process like weathering, erosion, transportation and deposition are largely responsive for these landforms. It is known as the denudation process. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న, డెన్యుడేషన్ ప్రాసెస్. భూగర్భ శాస్త్రవేత్తలు మరి ఇక్కడ కొండలు, లోయలు, డెల్టా ప్రాంతాలన్నిటిని కూడా మనకేమని చెప్పాడు, మూడో శ్రేణి భూస్వరూపాలు అంటే మనకి వాటర్ ద్వారా ఏర్పడ్డాయి. వాటర్ని, ఎయిర్ని రెండింటిని కలిపి మూడో శ్రేణి భూస్వరూపాలని చెప్పారు కదా. మరి ఈ నీరు గాలి వల్ల కొత్త భూస్వరూపాలు ఏర్పడతాయని చెప్పాం కదా. ఎలా ఏర్పడతాయంటే దే ఆర్ విల్ బి టు ద వెదరింగ్ అండ్ ఎరోషన్, శిలా శైథిల్యం. తర్వాత వెదరింగ్ అండ్ ఎరోషన్ అంటే క్రమక్షయం, అంటే నేల కోతకు గురి కావడం. వెదరింగ్ అంటే శిలా శైథిల్యం, ముక్కలుగా గుట్టలు, కొండలు అనేవి ముక్కలుగా విడిపోవడం. అంటే మనకి అవి కరుగుతూనే ఉంటాయి నాన్న. కొండలు తర్వాత గుట్టలు అనేవి రోజు కొంత భాగం కరుగుతూనే ఉంటాయి. గాలి వల్ల, నీటి వల్ల ఒరిపిడి జరపడం వల్ల, అంటే అక్కడిక్కడ ప్రెజర్ రావడం వల్ల, వర్షం అనేది అదే పనిగా అదే కొండ మీద పడడం వల్ల, ఎండ అనేది అదే రాయికి తగలడం వల్ల కాస్త కరుగుతూ వస్తుంటాయి. నెక్స్ట్ ఈజ్ ద ట్రాన్స్పోర్టేషన్. రేణువుల అంటే దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్ ట్రాన్స్పోర్టేషన్. తర్వాత డిపోజిషన్ అంటే మేట వేయడం. ఆ రేణువులన్నీ కూడా కలిసి ఏం చేస్తాయి, గాలి వచ్చినప్పుడు గాలితో పాటు ఈ రేణువులు అంటే చిన్న దుమ్ము, ధూళి కణాలు ఏమవుతాయి, దానితో పాటు గాలితో పాటు ఎగిరి ఎక్కడో ఒక చోట ఆ రాళ్ళని, గాలి ఏం చేస్తుంది, ఆ రాళ్ళని తర్వాత దుమ్ము, ధూళి కణాలని, ఇసుక రేణువుల్ని ఒక దగ్గర వేసేస్తుంది. దాన్నే డిపోజిషన్ అంటే మేట వేయడం అంటారు. అంటే డెన్యుడేషన్, వెదరింగ్, ఎరోషన్, ట్రాన్స్పోర్టేషన్, డిపోజిషన్ వల్ల మనకి వీ హ్యావ్ టు హ్యావింగ్ టు ద న్యూ ల్యాండ్ ఫామ్స్. దీన్నే మనము న్యూ ల్యాండ్ ఫామ్స్ ఏర్పడడం జరుగుతుంది. డెన్యుడేషన్ ఈజ్ ద కంటిన్యూ ప్రాసెస్. డెన్యుడేషన్ అనేది చాలా కంటిన్యూగా జరిగేటువంటి ప్రక్రియ. ఇది చాలా వరకు భూములు ఒకప్పుడు పర్వతాలు పీఠభూములుగా ఉండేవి. ఇలా ఎలా మారాయి అవి, రోజుకి కూడా కాస్త దుమ్ము, ధూళి కణాలు, తర్వాత శిలా శైథిల్యం ఇలా జరగడం వల్ల ప్లెయిన్స్ అనేవి నిదానంగా మారుతూ పీఠభూమి ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు అనేవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ వన్ చూడండి అన్న. హౌ ఎయిర్ అండ్ వాటర్ ట్రాన్స్ఫార్మ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. మరి నీరు, గాలి భూమి ఉపరితలాన్ని ఎలా మార్చేసాయో చూద్దాం. రాక్స్ వర్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ మాల్టెన్ మెటీరియల్స్ కమ్మింగ్ ఫ్రమ్ ద మ్యాంటల్ ఆఫ్ ద ఎర్త్. భూమి మధ్య పొరల నుంచి వచ్చినటువంటి ద్రవ పదార్థాల్లో రాళ్ళు ఏర్పడ్డాయని నీకు ముందుగానే చెప్పాను కదా. పసిఫిక్ మహాసముద్రంలో ఉండేటువంటి లావాలో కొంత భాగము మధ్యలోకి చేరడం వల్ల, అంటే అక్కడ ఉండేటువంటి మధ్యలో చేరడం వల్ల ఏం ఏర్పడ్డాయి, నిదానమైనటువంటి కదలికలు, తర్వాత కండ పలకల కదలికల ద్వారా ఇవి ఎక్కడికి వచ్చి చేరుతాయి, మధ్యలోకి వచ్చి చేరి ఒక కొత్తదైనటువంటి లేయర్ని ఏర్పరుస్తాయని మనము చదువుకున్నాం. అవి ఎలా, మట్టి మైదానాలుగా, రాళ్ళ లోయలుగా, అంటే లోతైనటువంటి రాళ్లతో కూడుకున్నటువంటి వ్యాలీస్గా, తర్వాత పర్వత ప్రాంతాలుగా, పీఠభూముల నుంచి నదీ లోయ ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ చూడండి
దీస్ రాక్స్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ హ్యావ్ బీన్ షేప్డ్ ఇన్ టు ద వ్యాలీస్. ఇవేలా చాలా రోజుల నుంచి ఎలా ఏర్పడ్డాయి, మిలియన్ సంవత్సరాల నుంచి షేప్డ్ ఇన్ టు వ్యాలీస్ అంటే ఎలా మారిపోయాయి, లోయలుగా మారిపోయాయి. తర్వాత మౌంటైన్స్ అండ్ ప్లేట్యూస్గా ఏర్పడ్డాయి. నెక్స్ట్ వన్ యాక్చువల్లీ ద హార్డ్ ప్రైమరీ రాక్స్ ఆర్ ద బ్రోకెన్ ఇంటూ స్మాలర్ పీసెస్. దీస్ స్మాలర్ పీసెస్ ఆర్ కట్ ఆఫ్ ద ఫ్రమ్ పేరెంట్ రాక్స్ అండ్ క్యారీడ్ లోయర్ డౌన్ ద అదర్ ప్లేసెస్ ఆఫ్ డిపాజిషన్. చూడండి అమ్మా, ఇక్కడ యాక్చువల్లీ ద హార్డ్ ప్రైమరీ రాక్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ ద స్మాలర్ పీసెస్. ఇక్కడ ఉన్నటువంటి గట్టి రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న రాళ్ళుగా పగిలి పడిపోతాయి. దీ స్మాలర్ పీసెస్ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద పేరెంట్ రాక్స్. ఇవేం చేస్తాయి, పెద్ద పెద్ద కొండల నుంచి చిన్న చిన్న ముక్కలుగా పడిపోతాయి. అంటే తల్లి కొండ నుంచి పిల్ల కొండలు చిన్న చిన్న రాళ్ళుగా విడిపోయి పక్కకు పడతాయని ఇక్కడ సైంటిస్ట్ల ఉద్దేశం. అండ్ క్యారీడ్ లోయర్ డౌన్ టు ద అదర్ ప్లేసెస్ అండ్ డిపాజిట్ దేర్. ఇవన్నీ చిన్న చిన్నగా రాళ్ళుగా ఏర్పడ్డటువంటి వాటిని అన్నీ కూడా ఏం చేస్తాయి, గాలికి కొట్టుకుపోయి ఇంకో చోట డిపాజిట్ అంటే మేట వేయడం, అక్కడే ఉండిపోతాయి. అక్కడే ఉండవు కదా నాన్న రాళ్ళు, బాగా బలమైనటువంటి గాలి వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న ముక్కలుగా ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా కదులుతాయి. ఆ గాలికి, బలమైనటువంటి గాలికి ముందుకు కదిలి ఇంకొక భాగంలో వెళ్ళి ఏర్పడతాయి, అంటే డిపాజిట్ చేయబడతాయి. దీస్ ప్రాసెస్ ఇస్ ఫార్మ్లీ డిఫైన్డ్ యాజ్ ద ఫాలోస్. ఎలా అంటే వెదరింగ్ మీన్స్ శిలా శైథిల్యం. వెదరింగ్ అంటే ఏంటి నాన్న, శిలా శైథిల్యం. చూడండి అమ్మా, the gradual disintegration of rocks by atmospheric forces by weather force. ఎలా అంటే ఈ శిలా చైతన్యం వాతావరణ శక్తుల వల్ల, అట్మాస్ఫియర్లోని గాలి తర్వాత నీటికి ఉన్నటువంటి శక్తుల వల్ల ఈ రాళ్ళు ఏమవుతాయంటే పగిలిపోయేటువంటి ప్రాసెస్, అంటే డిస్ఇంటిగ్రేషన్ అటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఎలా, గాలి ఫోర్స్ వల్ల ఇక్కడ వెదరింగ్ అనేటువంటి ప్రాసెస్ మనకి జరుగుతుంది. దీస్ రాక్స్ వెన్ ఎక్స్పోజ్డ్ టు హీట్ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ వెన్ కూల్ డౌన్. ఇవి ఎలా ఏర్పడతాయి అంటే రాళ్ళు వేడెక్కినప్పుడు, బాగా కొండ ప్రాంతాల పైకి వెళ్ళి మనం రాయి మీద చేయి పెట్టినట్టయితే ఏమవుతుంది, అంటే ఒక రకమైనటువంటి వేడి మనకు తెలుస్తుంది. అప్పుడు ఏమైతే అంటే దే ఆర్ ఎక్స్పాండెడ్, వ్యాకోచిస్తాయి, పెద్దగా స్ప్రెడ్గా అయితే, అంటే ఇలా లోపలికి బెలూన్లోకి గాలి ఊదినప్పుడు ఖాళీ బెలూన్లోకి అది ఏమవుతుంది, స్ప్రెడ్ అయ్యి గాలి లోపలికి వెళ్ళిపోతుంది కదా. అలాగే ఇక్కడ కూడా రాళ్ళు వేలెక్కినప్పుడు ఏమైతే అంటే ఎక్స్పాండ్ అయితే, అంటే మామూలుగా కొంత వరకు ఎక్స్పాండ్ అయితే దూరం జరుగుతాయి. చల్లబడినప్పుడు ఏమైతే మళ్ళీ దగ్గరకు వస్తాయి. అంటే సేమ్ నాన్న గాలిలో బెలూన్ ఊదినప్పుడు గాలి లోపలికి వెళ్ళి బెలూన్ ఎలా అయితే పెద్దగా మారిపోతుందో ఇక్కడ కూడా రాళ్ళు వేడెక్కినప్పుడు కాస్త దూరం వ్యాకోచిస్తాయి. మళ్ళీ చల్లబడినప్పుడు అంటే గాలి వెళ్ళినప్పుడు బలూన్లో ఏమవుతుంది, మళ్ళీ దగ్గరకు వస్తాయి, ఇలా ఎక్స్పాండెడ్ అవుతుంది అనమాట. దే హార్ టు ద ఎక్స్పాండెడ్, దే ఆర్ ద ఎక్స్పోజ్డ్ టు ద ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ వెన్ కూల్ డౌన్. మళ్ళీ కాంట్రాక్ట్ అంటే దగ్గరికి వస్తుంది, ఎక్స్పాండెడ్ అంటే కొంచెం దూరంగా పెద్దదిగా లావుగా వ్యాకోచం చెందుతుంది. This happens every day during the day and night and through the year after year in summer and winter seasons. ఈ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందంటే పగలు రాత్రి జరుగుతుంది. ఈ ఎక్స్పాండెడ్ కాంట్రాక్ట్ అనేది ప్రతిరోజు పగలు రాత్రి, తర్వాత వేసవి శీతాకాల సంవత్సరాల్లో కూడా ఎన్నో రోజుల తరబడి, అంటే రోజుల తరబడి ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. అంటే రాళ్ళు వేడెక్కడం, తర్వాత అవి వ్యాకోచించడం, తర్వాత సంకోచించడం, అంటే గాలి ద్వారా, తర్వాత సూర్యకిరణాల ద్వారా, తర్వాత ఇలా ఈ ప్రక్రియ ప్రాసెస్ అని జరిగినప్పుడు రాళ్ళు అనేవి వ్యాకోచం చెందడం, తర్వాత మళ్ళీ దగ్గరికి రావడం అనేటువంటి ప్రక్రియ చాలా ఏండ్ల నుంచి జరుగుతుందన్న. నాట్ ఓన్లీ దిస్ ఇయర్, దిస్ ప్రాసెస్ విల్ బి టు కంటిన్యూ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో, డే అండ్ నైట్ అండ్ ద సమ్మర్ అండ్ వింటర్ సీజన్స్ ఆల్సో. ఈ ప్రక్రియ అనేది ప్రతిరోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా, శీతాకాలం తర్వాత ఎండాకాలం అనేటువంటి తేడా లేకుండా ఈ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంది. దిస్ ప్రాసెస్ బై విచ్ రాక్స్ ఆర్ వీకెండ్ అండ్ బ్రోకెన్ ఆర్ కాల్ ద వెదరింగ్. ఇలా జరిగినప్పుడు ఇవేమైతాయి, పైన ఉన్నటువంటి రాళ్ళు ఏమైతాయి తర్వాత ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యి ఉండడం వల్ల ఎలా అవుతాయి, పెలుసుగా మారుతాయి, అంటే చాలా స్మూత్గా మారిపోతాయి. పెలుసుగా అంటే ముక్కలుగా విడిపోవడానికి ఒక రకమైనటువంటి రియాక్షన్ ప్రాసెస్ అనేది జరిగి పెలుసుగా మారిపోయి ఏమైతే అంటే ముక్కలు అవుతాయి.
అంటే విడిపోవడానికి ఈ ప్రక్రియ అంతా కూడా కొత్త రాయి ఏర్పడడానికి ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. కాబట్టి చాలా రోజుల నుంచి పగలు రాత్రి తర్వాత ఎండాకాలం శీతాకాలం అనేటువంటి తేడా లేకుండా ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి అవేమైతే బలహీనపడతాయి, ఆ రాళ్ళు అనేవి బలహీనపడి ముక్కలవుతాయి. ఇది ద ఆర్ట్ ఈస్ కాల్డ్ ద వెదరింగ్. దీన్నే శిలా శైథిల్యం అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ చూడండిమా, ఎరోషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎరోషన్, క్రమక్షయం. తర్వాత క్రమక్షయం. Flowing water and wind have great power and can slowly wear away or cut away the rocks and soil cover in higher places. ప్రవహిస్తున్నటువంటి నీటికి గాలికి చాలా శక్తి ఉంది నాన్న. ఫ్లోయింగ్ వాటర్ అండ్ విండ్ హ్యావ్ ఎ గ్రేట్ పవర్. అక్కడ ప్రవహిస్తున్నటువంటి నీటికి గాలికి కూడా ఎంతో శక్తి ఉంది. అండ్ కెన్ స్లోలీ వియర్ అవే ఆర్ కట్ అవే ద రాక్స్ అండ్ సాయిల్ కవర్ ఇన్ హయ్యర్ ప్లేసెస్. ఇవేం చేస్తాయంటే రాళ్లను నిదానంగా కరిగిస్తాయి. ఏవి? నీరు, తర్వాత గాలి అక్కడ ఉండేటువంటి రాళ్లను నిదానంగా కరిగించి వేస్తాయి. కవర్ ఇన్ హయ్యర్ ప్లేసెస్, అలాగే పైన ఉన్నటువంటి మట్టి పొరలను కూడా తొలగిస్తాయి. మీరు చూడండి అన్న, బలమైనటువంటి గాలులు వీచినప్పుడు వాటితో పాటు మనకి గాలిలో అనేక రకాలైన పేపర్స్, తర్వాత మనకు అక్కడ ఉండేటువంటి డస్ట్ పార్టికల్స్, తర్వాత ఇసుక రేణువులు వాటితో పాటు తిరుగుతాయి గాలిలో కదా. అవి ఏం చేస్తాయి, అక్కడి నుంచి మట్టిని కూడా తీసుకెళ్తాయి. మనకి ఏమంటారు, సుడిగాలి అన్నప్పుడు మట్టితో కలిపి వస్తుంది కొన్ని నిమిషాలు. అదంతా ఏం చేస్తుంది, ఆ మట్టిని కూడా తీసుకెళ్ళి వేరే చోట, అంటే పైన ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనం నిలబడ్డ దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకెళ్ళి ఎక్కడో వేరే చోట మేట వేస్తుంది, అంటే డిపాజిట్ చేయబడుతుంది. అంటే దే హ్యావ్ టు హ్యావింగ్ ద పవర్, విండ్ అండ్ వాటర్. ఈ రెండిటికి కూడా చాలా పవర్ ఉంది. ఇవి పై పొరన ఉన్నటువంటి మట్టిని తొలగించేసేసి కట్ చేసి అక్కడ, అంటే ఆ రాళ్ళను బ్రోక్ చేసేసి వేరే చోటికి తరలిస్తాయి. వాటర్ యాక్ట్స్ ఇన్ మెనీ వేస్ ఇస్ ద రెయిన్, రివర్, సీ వేవ్స్ అండ్ గ్లేజియర్స్. ఇవి ఎలా వస్తాయంటే వాన రూపంలో, తర్వాత నదుల రూపంలో, ప్రవహిస్తున్నటువంటి భూగర్భ జలాల్లో రూపంలో, సముద్రాలలో, హిమాని నదుల వంటి అనేక రూపాల్లో నీళ్లు ఆ ప్రభావం చూపిస్తాయి. వాటర్ యాక్ట్స్, వాటర్ అనేది ఎన్ని రకాలుగా మనకి కనబడుతుందంటే రెయిన్ వర్ష రూపంలో, నదుల రూపంలో, సముద్రపు అలల రూపంలో, గ్లేజియర్స్ హిమాని నదుల రూపంలో మనకి చాలా రకాలుగా కనబడుతుంది వాటర్ అనేది. విండ్ టు టేక్స్ మెనీ అండ్ ఫార్మ్స్ ఆఫ్ లైక్ స్ట్రామ్స్, గస్ట్, స్టీడీ విండ్స్ ఎట్సెట్రా. ఇక్కడ మనకి గాలి కూడా అనేక రకాలైనటువంటి ప్రభావాలను చూపుతుంది. దాంట్లో మనకి చాలా విండ్స్ ఉన్నాయి. దే హావ్ టు విల్ బి ద స్ట్రాంగ్, గస్ట్ అండ్ స్టీడీ విండ్స్. ఇక్కడ మనకి రకరకాలైనటువంటి గాలుని మనము చూడవచ్చు. దాంట్లో స్థిరమైనటువంటి గాలులు, ఈదురు గాలులు, తుఫాను గాలులు. ఇక్కడనేమో వాటర్ అనేదేమో రివర్ రూపంలో, రెయిన్ రూపంలో, తర్వాత సీ వేవ్స్ రూపంలో, గ్లేజియర్స్ రూపంలో మనకు కనబడితే, గాలులు కూడా మనకి స్టార్మ్స్ అంటే తుఫానులాగా కనబడతాయి. తుఫాను గాలులు అంటాం కదా, మనకి వర్షం పడదు కానీ గాలి మాత్రం చాలా చల్లగా వచ్చి చిన్న చిన్న చినుకులు పడుతుంది. అలా చల్లటి గాలి వస్తుంది. దాన్ని స్ట్రాంగ్ విండ్స్ అంటాం. అంటే తుఫాన్, స్ట్రాంగ్ నాట్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే బలమైనటువంటి గాలులు. స్ట్రామ్, STROM. స్ట్రామ్ అంటే ఏంటిది, STORMS. స్ట్రామ్స్ అంటే తుఫాను గాలులు. గెస్ట్ అండ్ స్టీడీ విండ్స్, ఇంకా స్థిరమైన ఈదురు గాలులు. ఇంకా ఈదురు గాలి అంటే మనకి వర్షం వచ్చే ముందర చాలా గాలి వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే గెస్ట్ అండ్ స్టీడీ విండ్స్ అని పిలుస్తాము. అంటే గాలులకు కూడా ఒక రూపం అనేది ఉంది. నెక్స్ట్ ద యాక్టివ్ వియరింగ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ బై దీస్ మూవింగ్ ఏజెంట్స్ ఈస్ కాల్డ్ ద ఎరోషన్. ఇవి ఏం చేస్తాయి, అక్కడ గాలి నీటికి ఎంతో శక్తి ఉందని చెప్పాం కదా. భూమి ఉపరితలం అంటే ద ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి మొత్తం పై పొరలు, ద లేయర్స్ విల్ బి టు హ్యావింగ్ టు ద ఎరోషన్, కొట్టుకుపోవడం జరుగుతాయి. గాలి నుంచి కాస్త మట్టి వేరే చోటికి తరలించబడుతుంది. నీటి ద్వారా అక్కడ ఉన్నటువంటి మట్టి ఇంకొక ప్లేస్కి తరలించబడుతుంది గాలి ద్వారా, తర్వాత నీటి ద్వారా. అంటే గాలి బాగా ఈదురు గాలి వేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి మట్టి, రాళ్ళు, తర్వాత ఇసుక, తర్వాత అక్కడ ఉన్నటువంటి పేపర్స్ అవన్నీ కూడా గాలితో పాటు ప్రయాణించి ఇంకొక చోట వేయబడతాయి. అలాగే ఇక్కడ కూడా నీళ్లు ఒక చోటి నుంచి ఇంకొక చోటికి తరలిపోతాయి. ఇలా గాలికి, నీటికి చాలా శక్తి ఉంది. నెక్స్ట్ ఈజ్ ద ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ వన్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా. ద ఎరోడెడ్ మెటీరియల్స్
in the form of the small rocks, gravel, mud, fine soil carried by winds and water is called the transportation. కోతకు ఎరోషియన్ అంటే కోత కోయడం, అంటే భూమి ముక్కలు ముక్కలుగా భూమిని కోత కోయ ప్రక్రియని. తర్వాత నీళ్ళు ఏం చేస్తాయి, మనకి ఒక రకమైనటువంటి కోతను ఏర్పరుస్తాయి. పదే ఒకే భూమిని తీసుకున్నాను. మామూలుగా పల్లెటూళ్ళలో చూడండి, అంటే పల్లెటూళ్ళలో వెళ్ళి అక్కడ నీళ్లు పోయమని కాదు చెప్పడం, ఒకే అంటే ఎర్త్ సర్ఫేస్ మీద అదే రోజుల తరబడి నీళ్లు ప్రయాణించినట్లయితే అక్కడ మనకి ఏమవుతుందంటే క్రాక్ అనేది ఏర్పడుతుంది. అంటే కోత, ఎరోషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని మనం ఎరోషన్ అంటాం. ది ఎరోడెడ్ మెటీరియల్స్, ఇలా కోతకు గురి అయినటువంటి రాక్స్ కానీ గ్రావెల్స్ కానీ, అంటే రాళ్ళు, కంకర, మట్టి, మండ్రు, ఇవన్నీ కూడా ఏమైతే నీళ్లు మోసుకొని పోతాయి. వీటినన్నిటిని కూడా ఏం మోసుకొని పోతే ద వాటర్ టు క్యారీడ్ ద గ్రావెల్, రాక్స్, మడ్, ఫైన్ సాయిల్ ఎట్సెట్రా దే ఆర్ క్యారీడ్ బై ద విండ్స్ అండ్ వాటర్. ఈ రెండింటిని గాలి తర్వాత వాటర్ రెండు కూడా మోసుకొని వేరే చోటికి తరలిస్తాయి. కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే ట్రాన్స్పోర్టేషన్, రవాణా అని పిలుస్తాం. అంటే అక్కడ ఉన్నటువంటి వాటర్, నీళ్ళలో మనం నీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు వెళ్ళేటప్పుడు, నీటితో పాటు అక్కడ ఉండేటువంటి చెత్త చెదారం కూడా కలిసి వెళ్ళిపోతుంది ముందరికి. బాగా ఫోర్స్తో నీళ్ళు పోయింది మీరు కాలువలో, అక్కడ ఉన్నటువంటి కాలువలో ఉన్నటువంటి చెత్త నీటితో పాటు ముందుకు కదులుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడే ఉంచేసేసి ఆ మెటీరియల్స్ అంటే తనతో పాటు తీసుకొచ్చినటువంటి డస్ట్ పార్టికల్స్ అన్నిటిని కూడా అక్కడే వదిలేసేసి నీరు మాత్రం ముందరికి వెళ్ళిపోతుంది. అంటే ఒక చోటు నుంచి మన ఇంటి దగ్గర ఉన్నది ఇంకొకరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళి ఆగిపోతుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ట్రాన్స్పోర్టేషన్, రవాణా అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ డిపోజిషన్. నెక్స్ట్ వన్ ఏంటి, డిపోజిషన్. When the rivers and winds slow down, they do not have the force to carry the మెటీరియల్. ఇక్కడ చూడండి అన్న, డిపోజిషన్ అంటే ఏంటి, మనకి నిక్షేపణ తెలుగులో నిక్షేపణ అంటున్నాను. కొత్తగా ఉన్నాయి వర్డ్స్, అర్థం చేసుకోండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ చెప్తాను నేను. నెక్స్ట్ when the rivers and winds slow down, they do not have the force to carry the material anymore to the dump them. ఇక్కడ రాళ్ల పై పొరల నుంచి విడిపోయినటువంటి చిన్న చిన్న రేణువులు, డస్ట్ పార్టికల్స్, రేణువులు అంటే చిన్న మనకు కనిపించినటువంటి చిన్న చిన్న రాళ్ళు గాలితో పాటు నీటితో పాటు కొట్టుకొని పోతుంటాయి కదా నాన్న. లోపల మనము ఫోర్స్తో నీళ్ళు పోయింది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నాన్న. గాలి వచ్చినప్పుడు బాగా సుడిగాలి అంటాం. సుడిగాలి వచ్చినప్పుడు మీరు అక్కడ నిలబడి అబ్జర్వ్ చేయండి. దానితో పాటు ఏమైతే గాలిలో ఏమంటారు కాగిత పేపర్లు, తర్వాత ప్లాస్టిక్ పేపర్లు, చిన్న చిన్న ఇసుక రేణువులు, మట్టి, దుమ్ము, ఇదంతా కూడా ఏమవుతుంది తిరుగుతూ రౌండ్గా తిరుగుతూ అక్కడి నుంచి ఏమవుతుంది ఆ గాలి అనేది ముందుకు వెళ్ళిపోతుంది. దానితో పాటు తీసుకెళ్ళినవన్నిటిని కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలో నిక్షిప్తం చేస్తాయి. దీన్ని డిపోజిషన్ అని అంటాము. ఇవి వాటర్తో పాటు కలిసి ప్రయాణిస్తాయి, మళ్ళీ గాలితో పాటు కలిసి ప్రయాణించి కొత్త లేయర్స్ అంటే కొత్త భూస్వరూపాలని ఏర్పరుస్తాయి. The layer after layer of these deposit accumulate of bottom is the sedimentary rocks. ఇలా ఇవేం చేస్తాయి, కోతకు గురైన దాంట్లో చాలా వరకు ఎక్కడ చేరుతుందంటే నదులకు, సముద్రాలకు చేరుతుంది. ఎక్కడ చేరుతుందన్న, నదులకి, సముద్రాలకు చేరి పొరలుగా నిక్షిప్తమై ఉంటుంది. లేయర్స్గా అక్కడ ఫామ్ చేయబడుతుంది. దీన్ని సెడిమెంటరీ రాక్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, సెడిమెంటరీ రాక్స్, అవక్షేప శిలలు. సెడిమెంటరీ రాక్స్ అంటే అవక్షేప శిలలు అని పిలుస్తాం. ఈ 4 ప్రక్రియలు ప్రపంచంలో పలు చోట్ల శిలల నిర్మాణాన్ని, అక్కడ ఉండేటువంటి లోకల్ అట్మాస్ఫియర్ని బట్టి అక్కడ రియాక్షన్స్ అనేవి డిఫరెంట్గా జరుగుతుంటాయి. నెక్స్ట్ వర్క్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ వన్ ఏంటినా, వర్క్ ఆఫ్ వాటర్ అంటే నీటి ప్రభావం ఎలా ఉందో చూద్దాం. వర్క్ ఆఫ్ వాటర్ మీన్స్ నీటి ప్రభావం. The work of a river began from its very source in the high mountains. ఒక నది మొదలైన చోటి నుంచి సముద్రంలో కలిసే వరకు ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. అంటే ద రివర్ టు స్టార్టెడ్ వేర్ దే హాట్ విల్ బిట్ ద మీట్ ఇన్ టు ద ఓషియన్ ప్లేస్. ఒక నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి సముద్రంలో కలిసే వరకు ఒకసారి దాని ప్రయాణాన్ని మనము గుర్తుకు చేసుకుంటూ ఉందాం. ఓకేమ్మా. ఓకే చిల్డ్రన్, వర్క్ ఆఫ్ వాటర్, నీటి ప్రభావం. ద వర్క్ ఆఫ్ ఎ రివర్ బిగిన్స్ ఫ్రమ్ ఇట్స్ వెరీ సోర్స్ ఇన్ ద హై మౌంటైన్స్. ఒక నది మొదలైన చోటు నుంచి దాని ప్రయాణాన్ని గుర్తుకు చేసుకుంటే అది ఎలా ఉంటుందంటే క్రమక్రమంగా కూడా ఎత్తైన పర్వతాల నుంచి నదీ ప్రవాహం అనేది పుడుతుంది. హై మౌంటైన్ రేంజెస్ నుంచి
రివర్ ప్రాంతం అంటే రివర్ నదీ ప్రవాహం అనేది మొదలవుతుంది. చూడండి మా ద ఫ్లో ఆఫ్ ఎ రివర్ ఈజ్ వెరీ షిఫ్టీ and descends the steep slopes and it is extract the great force in cutting the mountains vertically. ఎత్తైన పర్వతాల నుంచి ఇదేం చేస్తుందంటే దీని ప్రభావం మొదలయ్యి అక్కడ నదీ ప్రవాహం ఏం చేస్తుంది, కొండను నిలువుగా కోతకు గురి చేస్తుంది. కొండ ప్రాంతం ఉంటుంది కదా, ఆ కొండ మీద నుంచి ప్రతిరోజు కూడా నీళ్ళు ఏం చేయాలి, కిందికి రావాలి. ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రెండు రాళ్ళ నుంచి మధ్యలో నుంచి జల ప్రవాహం వస్తుందంటే అక్కడ సైడ్స్కి ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఒక రకమైనటువంటి కోతకు గురై అక్కడ ఉండేటువంటి ప్రవాహం ఏమవుతుందంటే ఆ రాళ్ళు కూడా రెండు కోతకు గురవుతాయి. కాబట్టి అక్కడ ఆ రాళ్ళు కరిగిన తర్వాత ఏమవుతుంది, ఇంకా వెడల్పు అనేది ఎక్కువై నదీ ప్రవాహం అనేది మొదలవుతుంది. అంటే కొండను కూడా కరిగిస్తుంది. రోజు కూడా నీళ్ళు అదే ప్రాంతం నుంచి కిందికి ఫ్లో అవుతుంటే అక్కడ ఉండేటువంటి రాళ్ళు సైతం నిదానంగా కరుగుతూ పోతుంటాయి. అలా కరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ దారి అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. మధ్యలో ప్లేస్ అనేది ఎక్కువగా ఏర్పడి వాటర్ ఇంకా ఎక్కువగా కిందికి ఫ్లో అవుతూ ఉంటుంది. ద ఫ్లో ఆఫ్ ఎ రివర్ వెరీ స్విఫ్టీ యాజ్ ద డిసెండ్ ద స్టీపీ స్లోప్స్ అండ్ ద ఎక్స్ట్రాక్ట్స్ అట్ గ్రేట్ ఫోర్స్ ఇట్ కట్టింగ్. ఏం చేస్తుంది, మౌంటైన్స్ని కట్ చేస్తుంది. ఎందుకు, ప్రతిరోజు కూడా అదే మౌంటైన్స్ నుంచి వాటర్ అనేది కిందికి ఫ్లో కావాలి. కాబట్టి ఈ రియాక్షన్ అనేది, ఈ ప్రాసెస్ అనేది ఈ రోజుతో అయిపోదు, రోజుల తడబడి జరుగుతూ ఉంటుంది. అంటే మిలియన్ సంవత్సరాల నుంచి రాళ్ళు కోతకు గురి కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కూడా ప్రతిరోజు జరుగుతుండడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఏమైతాయంటే కరుగుతూ ఉంటాయి. As a result, a deep valley develops narrow at the bottom and wide at top. దీనివల్ల ఏమైతే డీప్ వ్యాలీస్ ఏమైతే సన్నగా పైన వెడల్పుగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా బాటం కింది భాగంలో, తర్వాత పైన వెడల్పైనటువంటి ఒక పొరను ఏర్పరుస్తుంది. దిస్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ ద వి షేప్డ్ వ్యాలీ. దీన్నే మనం ఏమని పిలుస్తాం నాన్న, వి షేప్డ్ వ్యాలీస్. ఎందుకు, మౌంటైన్స్ అనేవి ఒక ఆకారాన్ని సంతరించుకుంటాయి. కొండగా ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ కొండ ఇక్కడ కొండ ఉండి మధ్యలో నుంచి నీరు ప్రవహిస్తుంటే ఏమవుతుంది, కింది భాగంలో పడినప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి రూపాన్ని ఏర్పరచుకుంటుంది. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే వి షేప్డ్ వ్యాలీస్ అని పిలుస్తాము. The waterfalls are most numerous the mountains areas where changes of slope more abrupt. ఇక్కడ మనకి ఈ కింద ఉన్నటువంటి పొరని మనం అదేం చేస్తుంది, న్యూమరస్గా మౌంటైన్స్ ఏరియాస్ని చేంజ్ చేసుకుంటూ స్లోప్ అంటే కిందికి వాలు ప్రాంతంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. The water falls with great force and dig out the rock beneath form a plung pool. ఎలా ఏర్పడతాయి నాన్న, ఇక్కడ ప్లంగ్ పూల్ లాగా ఏర్పడతాయి. ఇక్కడ ఎక్కువగా ప్లంగ్ పూల్ అనేటువంటి ప్రక్రియ అనేది మనకి జరుగుతుంది. ద వాటర్ ఫాల్స్ విత్ గ్రేట్ ఫోర్స్. వాటర్ అనేవి ఎలా వస్తాయి, చాలా వేగంతో వస్తాయి, చాలా వేగంతో స్పీడ్గా వస్తుంటాయి. డిగ్ అవుట్ ద బెనిత్ ఫామ్ ఏ ప్లంగ్ పూల్. ఇక్కడ ఒక రకమైనటువంటి అగాధ ధరిని లేదా వ్యాలీస్ని ఏర్పరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ మా, in floodplains, the river often forms meanders, gentle burns like a snake into due to course of the time. ఇక్కడ మెండర్ అంటే గట్టిదైనటువంటి శిలలను ఏర్పరచుకుంటూ మెండర్ అనేటువంటి ఒక భాగాన్ని అంటే మేట వేసి 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 అక్కడ ఒక రకమైనటువంటి అవక్షేపాలను ఏర్పరుస్తుంది. అంటే మైదాన ప్రాంతంలో కూడా ఇది చాలా తక్కువ వేగంతో ప్రవహించదు, చాలా వేగంతో ప్రవహించి ఇక్కడ నది వంకరగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని మెండర్ అని పిలుస్తాము. 100 cuts off from the river. 100 cuts off from the river and forms a cut-off lake which called is the Oxbow Lakes. దీన్నే మనము ఆక్స్బో లేక్స్ అని కూడా పిలుస్తామంటే ఇక్కడ ఉండేటువంటి నది కొత్తగా కోత కోసి వంకరగా దారి మల్లుతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తాము అంటే తరచుగా ప్రవాహ దారిని కూడా మారుస్తుంది. ఇక్కడేమో ఒక రకమైనటువంటి వంకరగా ఏర్పడ్డటువంటిది నీటి ప్రవాహం ఇంకొక చోటికి వెళ్ళి దాని దారిని మార్చుకుంటుంది. ఇలా మెలికలు వేస్తూ పక్కకు వేరే చోటికి కలిసి వెళ్ళడాన్ని మనము ఆక్స్బో లేక్స్ అంటాం. ఏమని పిలుస్తాం నాన్న, ఆక్స్బో లేక్స్. అంటే మైదానంలో నది పాము మాదిరిగా మెల్లగా ఎలా వంపులు తిరిగి ఉంటుంది. ఈ మెలికలు పక్కకు మేట వేస్తాయి.
ఈ మెలికల్లో కూడా పక్కలకి అవి ఏం చేస్తాయి, కొంత వాటితో తెచ్చుకున్నటువంటి రాళ్ళని, తర్వాత ఇసుక రేణువులని, వాటినన్నిటిని కూడా పక్కకి డిపాజిట్ చేస్తూ ఉంటాయి. అలా దీన్ని ఏమని పిలుస్తామంటే, ఇక్కడ ఉండేటువంటి ప్లెయిన్ అంటే మైదాన ప్రాంతం ఏమవుతుందంటే కట్ అయ్యి అటువైపు అటు ఇటువైపు అటు విడిపోయి పాములాగా మెలికలు తిరుగుతూ పోతుంది. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఆక్స్బో లేక్స్ అని పిలుస్తాము. When a river reaches as the sea, the fine material which has not yet dropped is deposited and the mount forming of delta. ఇవి డెల్టాను కూడా ఏర్పరుస్తాయి. అంటే సముద్ర నది చేరుకున్నప్పుడు దాంట్లో మేట వేయని రేణువులు ఉంటే అది డెల్టా ప్రాంతం. అంటే మనకి వాటర్ ఉంది కదన్న, ఈ వాటర్ ఏం చేస్తుంది, మామూలుగా స్పీడ్గా వెళ్ళేటప్పుడు దానితో పాటు కాస్త మెటీరియల్ని వెంబడి తీసుకెళ్తుంది. ఈ తీసుకెళ్ళినటువంటి పెద్ద పెద్ద రాళ్ళను, తర్వాత అంటే వాటర్కి పెద్ద రాళ్ళను కరిగించేటువంటి శక్తి ఉంది నాన్న. వాటర్కి కానీ గాలికి కానీ పెద్ద పెద్ద కొండలను కూడా కరిగించేటువంటి శక్తి ఉంది. వాటిని కూడా గాలికి తర్వాత వాటర్కి ఎంతో శక్తి ఉందన్న కదా. ఈ పెద్ద రాళ్ళను కూడా ఒక చోటి నుంచి ఇంకో చోటికి తరలించేటువంటి శక్తి గాలికి నీటికి ఉంది. ఇలా గాలితో పాటు వాటర్తో పాటు వెళ్ళిపోయినటువంటి, అంటే ఎక్కువగా వాటర్తో పాటు వెళ్ళిపోయినటువంటి మట్టి, బురద, దాంట్లో ఉన్నటువంటి పేపర్స్, తర్వాత అన్నీ కూడా ఏం చేస్తాయంటే వాటర్తో పాటు కొన్ని కిలోమీటర్లకు ప్రయాణించి ఒక చోట డిపాజిట్ చేయబడి డెల్టా ప్రాంతంగా ఏర్పడుతుంది. ఆ ప్రాంతం అంతా ఎలా ఏర్పడుతుందన్న డెల్టా ప్రాంతం. అంటే సముద్రం నదిని చేరుకున్నప్పుడు అనేక రేణువులు ఏమైతే డిపాజిట్ కాకుండా ఉంటాయి. ఆ డిపాజిట్ కానీ అంత రేణువులు, తర్వాత డస్ట్, తర్వాత మట్టి ఇవంతా కూడా ఒక చోట పేర్చడం జరుగుతుంది. అంటే నీళ్లు అక్కడ అవన్నిటిని కూడా వదిలిపెట్టి నీళ్లు మాత్రమే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఈ మట్టి, బురద, తర్వాత నెక్స్ట్ ఇసుక రేణువులు, దుమ్ము, ధూళి కణాలంతా కూడా ఒక చోట వదిలి వెళ్ళిపోతాయి. దీన్నే మనము డెల్టా ప్రాంతం అని పిలుస్తాం. నెక్స్ట్ కంటిన్యూ టు ద నెక్స్ట్ పార్ట్ 3 మా. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా. పార్ట్ 3 కూడా ఉంది నాన్న. పార్ట్ 3లో మిగతా మనము డయాగ్రామ్స్ తర్వాత అవి చూపించుకుంటూ లెసన్ కంటిన్యూ చేద్దాం.